వెల్కమ్ యూ ఆల్. సార్ మీ పేరు? నా పేరు మనోహర్. మాది పశ్చిమ గోదావరి భీమవరం. హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. అరాచక పరిపాలన 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. రౌడీజం, గూండాయిజం, కబ్జాలు, మున్సిపల్ ట్యాక్సులు, ఇంట్లో చెత్త, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. నా హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ పట్టి ఎట్టి బస్సులో రాడు బాబు, 100% గ్యారంటీ. అటువంటి పరిపాలన, అటువంటి ఎదవాళ్ళు ఎందుకు పనిలేక దేశానికి దేని ఉత్తరతాడు ఎదవన్న ఎదవాలి. వాడు తల్లిని గెట్టేశాడు, చెల్లెని గెట్టేశాడు. ఈ పట్టి ఎట్టి బస్సులో టీడీపీ వస్తుంది. 175కి 150 సీట్లు గ్యారెంటీ వస్తాయి. రోడ్లు బాగోలేదు, వరస్ట్గా ఉన్నాయి రోడ్లు. అప్ అండ్ డౌన్. మనం వెళ్ళొచ్చాం మేము. గోతులు గొప్పులు. కూటమి గ్యారెంటీ 100% వస్తుంది సార్. కానీ మహిళలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న సచివాలయ వ్యవస్థ కానీ జగన్కే సపోర్ట్ చేస్తున్నారు. వాలంటీర్ కూడా నేను చూసే ఉండొచ్చు. మీరు కొంతమంది బయటకు వచ్చేసారు. అడిగి ఇచ్చే 5,000 రూపాయలు శాలరీ. నా బాధలు పడుతున్నారు పిల్లల పాపం. 5,000 రూపాయల గురించి ఏదో బట్టలు గట్లే ఇచ్చాడు కాంప్లిమెంట్. 4,000 5,000 అది కూడా బాగోలేదు. 150 సీట్లు గ్యారంటీ టీడీపీ. విజయవాడ నర్ రోడ్ని సిద్ధార్థ స్కూల్ దగ్గర 1,00,000 కిలోమీటర్ల జెండా ఎగరేస్తాం మేము. సార్ కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్కే మద్దతుగా ఉన్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఏం లేదండి, వాడు సొంత బ్రాండ్ మందు లేబుల్ వేసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. 100 రూపాయలు 80 రూపాయల మందు 200 మనం వెళ్ళి వచ్చాం. పని మీద సర్వే చేసాం. అక్కడ వంటికాల మీద వేస్తున్నారు. అక్కడ బాబు వెరీ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. ది వన్ మ్యాన్ షో మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన దక్షకుడు, చాలా బాగా చేయగలరు. సార్ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారంటారు. దాన్ని మీరు ఎట్లా చెప్పగలరు? అది మాకు పార్టీ టీడీపీకి ప్లస్. చేతగాని దద్దమ్మ ఎదవన్నారు. అదే ఏం చేయలేక పార్టీల మీద ఎలా ఏడుస్తున్నాడు. సిపిఎం మీద, ఆడ మీద, మీద. అది తెలుగుదేశానికి ప్లస్ మాట. అది చాలా బాగుంటుంది. అది సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కలిసారు కదా, కూటమి ఇదయ్యారు కదా, అది కూడా వైసీపీకి ప్లస్ అంటున్నారు. దానికి మీరు ఎలా అవుతుంది ప్లస్? ఇది బాబుకే ప్లస్. ఇది ఈ పట్టు గ్యారంటీ 150 సీట్లు ఈజీగా వస్తాయి. వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇంటికి పంపిస్తారు జనాలు. పెన్షన్ తీసుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి మనం 1,000 రూపాయలు ఖర్చు పెట్టి పెన్షన్ తీసుకోవాలి. ఎక్కడ ఉందా పద్ధతి? మొన్న ఒక తెలిసిన రిటైర్ అయ్యారు సీఏ గారు. ఇంకా పెన్షన్ లేదు, 3 నెలలు అయింది. మనం రావాల్సిన అమౌంట్ రాలేదు. అదేం పద్ధతి అసలు? ఎక్కడ ప్రపంచంలో చూడాలి అటువంటి దద్దమని ఎదవని ఎక్కడ చూడలేదు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.